శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న దర్శనం కదలకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు ఉన్నప్పటికీ క్యూ లైన్లోకి అనుమతించకపోవడం, వీఐపీ సేవలకే అధికారులు పరిమితమవడంతో సామాన్య భక్తులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. కనీసంగా పట్టించుకోవడం లేదంటూ భక్తులు గగ్గోలు పెట్టారు. చిన్నారులు, వృద్ధులు క్యూ లైన్లలోనే తీవ్ర అవస్థలు ఎదుర్కొనగా భక్తులకు సత్వర దర్శనం కల్పించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు, దేవస్థాన అధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ గందరగోళానికి కారణమని భక్తులు ఆరోపిస్తుండగా పోలీసు కుటుంబ సభ్యులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆరోగ్య ప్రదాత స్వామి క్షేత్రంలో భక్తులే ఇబ్బందులు పడాల్సి రావడం రథసప్తమి ఘనతకు మసకబారించిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. చెప్పండి శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? దేవిక, శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంత ముఖ్యమైనటువంటి ఆలయాల్లో సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఒకటని చెప్పవచ్చు. ప్రధానంగా సూర్యనారాయణ జయంతి సందర్భంగా అంటే రథసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయంగా పేరు పొందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గతం ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రథసప్తమి వేడుకల్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లాంఛనాలతో పెద్ద ఎత్తున కూడా జరిపించాలని రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా అధికారులు ముందస్తుగానే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు తగ్గట్టుగానే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆలయంలోకి వచ్చినటువంటి భక్తుల కోసం అయితే మాత్రం 6 మార్గాలుగా విభజించి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా అవి నిర్వహణలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా అటుపక్క అధికారులు, ఇటుపక్క పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో అయితే మాత్రం నిర్వహణ అయితే మాత్రం గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా లక్షలాది మంది భక్తులు రథసప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీఐపీలకి, వీఐపీలతో పాటు సామాన్య భక్తులకు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమన్వయం చేయడంలోనూ సాధారణ భక్తులకి, వీఐపీలకి సెక్యూరిటీ భద్రతను పూర్తి స్థాయిలో కల్పించడంలో కూడా పూర్తిగా విఫలం కావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. వృద్ధుల కోసం, అలాగే మహిళల కోసం, వికలాంగుల కోసం ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా అవన్నీ కూడా సమర్థవంతంగా నడిపించడంలో అయితే మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో ఒకే ఒక లైన్ ఉండడం జరిగింది. అయితే గత రాత్రి 12 గంటల సమయం నుంచి క్షీరాభిషేకం చేసినప్పటి నుంచి కూడా స్వామివారికి దర్శన భాగ్యం కల్పించినప్పుడు కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సామాన్య భక్తులకి కనీసం దర్శన భాగ్యానికి కూడా కల్పించినటువంటి అవకాశాలు లేకపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేసిందో కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ప్రధానంగా క్యూ లైన్ లోనే అనేక మంది మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా గంటల కొద్దీ వేచి చూడవలసిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపుగా కూడా 20 మంది వరకు కూడా ఇప్పటికే సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మన బీఆర్కే స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు సొమ్మసిల్లిపోయినటువంటి మహిళల పరిస్థితి ఏ విధంగా ఉన్నది. ఆ మహిళల్ని కనీసం బయటికి తీసుకొచ్చి అక్కడికి వైద్యం అందించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులు ఎక్కట్లు ఏర్పడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే గుడికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఏ విధంగా అక్కడ ఏర్పాట్లలో విఫలమయ్యారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా ఇప్పటికీ 16 గంటల సమయం కావస్తున్నప్పుడు కూడా ఈ 16 గంటల సమయం వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికి కూడా క్యూ లైన్ లోనే బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నడూ లేని విధంగా ఆర్భాటంగా ఈ సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా కూడా 1,80,000 నుంచి 2,30,000 మంది భక్తుల వరకు కూడా సందర్శించుకున్నారు అని ఒక అంచనా కూడా అధికార యంత్రాంగం వచ్చినప్పుడు కూడా క్యూ లైన్ లో మరో 30 నుంచి 40,000 మంది భక్తులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే త్వరితగతిన ఈ క్యూ లైన్లన్నీ కూడా క్లియర్ చేసే విధంగా అయితే మాత్రం అధికారుల యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పుడు కూడా సమన్వయ లోపంతోనే ప్రధానంగా అయితే మాత్రం అక్కడ పూర్తి స్థాయి రద్దీ ఏర్పడింది. అయితే ఈ రోజు కూడా చీకటి కావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో త్వరగా
ఈ క్యూ లైన్లు దర్శన భాగ్యం సామాన్య ప్రజలకు కల్పించాలనే ఆతృత అయితే మాత్రం అధికారులు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచిత్రంగా వివిఐపి దర్శనాలు చేయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సామాన్య భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఒక దశలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి 12 గంటల సమయం నుంచి ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల సమయం వరకు కూడా సామాన్య భక్తులకు కేవలం ఒక 30,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కలిగించారు. అయితే దాదాపుగా ఇంకా లక్షల్లో ఉండిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం గందరగోళ పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు మాత్రం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.